కట్టడాలను బట్టి కాదు, నీ బ్రతుకును బట్టి దేవుడు కనబడు. నీ కట్టడాలను బట్టి, ఎంత పెద్ద సంఘం కడితే, ఎంత పెద్ద చర్చి కడితే, ఎంత పెద్ద ప్యాలెస్ కడితే, ఎంత పెద్ద ఇల్లు కడితే, ఎంత పెద్ద కారు కొంటే అంత పెద్ద పాస్టర్ కాదు. ఎంత పశ్చాత్తాపడితే అంత గొప్ప దైవజనుడు, ఎంత పశ్చాత్తాపడితే అంత గొప్ప విశ్వాసి. ఎంత పశ్చాత్తాపడి, ఇందులో దేవుడు నాకు పాఠం నేర్పుతున్నాడు, ఇందులో నాకు ఒక జ్ఞానం నేర్పుతున్నాడు, ఇందులో ఈరోజు నా జీవితంలో యేసు రక్తాన్ని గురించి నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధుల గురించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అపవిత్రమైన జీవితాన్ని కొట్టివేయమని దేవుడు మాట్లాడుతున్నాడు, లోక మర్యాదలతో నన్ను కలవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు వెళ్ళి ఆహాబుతో చెయ్యి అందుకున్నప్పుడు, నీ విడిచిపెట్టురా, భక్తిహీనులతో నీకు చోటేటి అంటే, మారు మనసు లేని, బాప్తిసం లేని, పరిశుద్ధ లేని, ఆత్మీయత లేని, సాయంకాలం అయితే మందేసే మాట్లాడే మనుషులతో నీ కానుక పెట్టిన డబ్బులు ఎందుకు పార్ట్నర్షిప్ చేస్తున్నావు? ఈ కానుక పెట్టిలో ఉన్న డబ్బు విశ్వాసుల రక్తం కదా అని నాతో చెబుతున్నాడు. అని ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది? ఒప్పుకోరు. అయ్య బాబోయ్, పెద్ద పరిశుద్ధులు యేసుబాబు కంటే గొప్ప వీళ్ళు. ఆత్మీయత లేని దరిద్రత.